జతపడే స్నేహమై అనునయించనా సరిపిడుగుల సడివిని జడిసిన విడియం అవని గారు, ఓ రండి. ఏంటండి? మీ అక్క లేదా? బయటికి వెళ్ళింది. మా చెల్లిది సీమంతం ఉంది, పిలుద్దామని వచ్చాం. అక్క వచ్చాక చెప్తానండి. తప్పకుండా సాయంత్రం రండి. అలాగే. అడుగుదామని మర్చిపోతున్నాము. మీ ఆయన ఎప్పుడూ కనిపించరేంటి? మేం పక్క వీధిలో ఉండటం వలన మీ వివరాలు మాకు పూర్తిగా తెలీదు. మీ ఆయన ఉన్నారా? అదే, ఆయనతో మీరు కలిసున్నారా అని. ఇతనెవరు? వీళ్ళు నా భర్త గురించి అడుగుతున్నారు. నా భర్తను ఎప్పుడూ చూడలేదంట. పక్క వీధిలో ఉంటారు. వీళ్ళకి ఓ క్లారిటీ ఉండాలి కదా. ఈయనెవరు? నేను అవని హస్బెండ్ అండి. ఆఫీస్ వర్క్స్ మీద అప్పుడప్పుడు క్యాంపులకు వెళ్ళొస్తుంటాను. మీరు నన్ను ఎప్పుడు చూసే అవకాశం లేదు. మీ జంట అదిరిందండి. ఇంక మేము బయలుదేరుతాం. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు బయట వాళ్ల ముందు నా గురించి అలా చెప్పావా? నమ్మలేకపోతున్నాను. నేను చెప్పకపోతే ఏదో విధంగా నువ్వే నాతో చెప్పిస్తావని నాకు తెలుసు. నీ ఇంట్లో ఉన్నాను, ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. మనం భార్యాభర్తలం కాదని వాళ్ళెలా అనుకుంటారు? అందుకే నీ పరువు కాపాడడానికి అలా చెప్పాను. స్నానం చేయడానికి నువ్వు నాకు ఫేవర్ చేశావు, బయట వాళ్ళ ముందు నేను నీకు ఫేవర్ చేశాను. చెల్లుకి చెల్లు. భలే చిలిపిగా మాట్లాడతావు బావా. ఆ రోజు తప్పించుకున్నది ఆ దుర్మార్గుడే మేడం. నిజంగానా? నువ్వు పొరపాటు పడ్డం లేదు కదా? అయ్యో, నేనెందుకు పొరపాటు పడతాను మేడం? వాడే మేడం. ఇక్కడ ఎందుకున్నాడు? పట్టుకుని తందాం రండి. ఆగమ్మా, అతనెవరు అనుకున్నావు? మాయా మేడంకి కాబోయే భర్త. అవునా? అయితే వెళ్ళి మీ మేడంకి వాడి గురించి చెప్తాం పదండి. ఆధారం లేకుండా ఏం చెప్పినా తను నమ్మదు. పైగా ఆ రోజు నీకు అతని జాడను పాము చూపించిందని అన్నావు. మాయా మేడంకి పాములంటే నచ్చవు. సో ఇప్పుడు మనం ఏం చెప్పినా తను నమ్మదు. అలానే వదిలేస్తారా? నా భర్తను చంపాలనుకున్న వాణ్ణి నేనెలా వదిలేస్తాను? నా భర్తని ఎందుకు చంపాలనుకుంటున్నాడో ముందు ఆ విషయం తెలుసుకుంటాను. తర్వాత చేయాల్సింది చేస్తాను. అంత ఫోర్స్ఫుల్ గా రాహుల్ బావన్ ఎందుకు పిలుస్తున్నాడు? అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? అక్కడ బావన్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాడా? బావన్ని చంపాలనుకునేంత పగ అతనికేముంది? ఏమైంది మేడం? ఎందుకు ఇక్కడ ఉండిపోయారు? నువ్వింటికి జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే మేడం.
హాయ్ శ్రీకర్. హాయ్ మ్యామ్. హే కూర్చో కూర్చో, ప్లీజ్ సిట్. నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏంటి లేట్గా వచ్చావు? వాటర్ ప్రాబ్లం వచ్చింది, అందుకే లేట్ అయింది. సారీ మ్యామ్. హే డోంట్ సే సారీ. మనం ఒకటి. శ్రీకర్ వస్తాడంటావా? మాటిచ్చాడు, ఖచ్చితంగా వస్తాడు. తన చావుని తాను వెతుక్కుంటూ వస్తాడు. ఎవరాపినా ఆగకుండా వస్తాడు. ఎందుకంటే చావు ముహూర్తం శ్రీకర్కి ఘనంగా స్వాగతం పలుకుతుంది. వాడు రాగానే మందులో ఈ పాయిజన్ని కలిపి తాగిస్తాను. వాడికి మందలవాటు లేదన్నావు కదా, మరి ఈ పాయిజన్ ని మందులో కలపడం వల్ల ఉపయోగం ఏంటి? ఆల్కహాల్లో కాకుండా జ్యూస్లో కలపడం బెటర్ అనుకుంటా. నో, ఆల్కహాల్లో అయితేనే 2 ప్రమాదకరమైన విషయాలు కలిసి మనోడిని ఫినిష్ చేస్తాయి. అందుకే మనోడికి మందు అలవాటు లేకపోయినా ఏదో ఒక విధంగా ఫోర్స్ చేసి మరీ తాగిస్తాను. మనోడు తాగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డేంజరస్ పాయిజన్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. తన ఇంట్లో చస్తాడు. మనోడు నీ దగ్గరికి వస్తున్నట్టు ఎవరికైనా తెలుసుంటే నిన్ను సస్పెక్ట్ చేస్తారు కదా.